హైటెక్ గ్లోబల్ సమ్మిట్లో కేవలం నేషనలే కాదు ఇంటర్నేషనల్ నుంచి కూడా వచ్చారు. ప్రజెంట్ మనం సెంట్రల్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ మైన్స్కి సంబంధించిన స్టాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, అసలు ఇదంతా కూడా చూస్తే మనకు అన్ని రాయిలు చెట్లు కనిపిస్తున్నాయి. మైన్స్కి సంబంధించి కంప్లీట్గా ఈ స్టాల్ ఉండబోతుంది. అసలు ఏంటి ఈ స్టాల్ పెట్టడానికి కారణం ఏంటి, ఇదంతా కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు బంగారు బాబు అండి. జియో సైంటిస్ట్ వర్క్ చేస్తాను. మా ఆఫీస్ నాగోల్ బండ్లగూడలో ఉంటుంది. ఇప్పుడు ఇది స్టేట్ మైన్స్ మినిస్ట్రీదా సెంట్రల్ గవర్నమెంట్. ఇట్ ఈస్ వర్క్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ డిపార్ట్మెంట్, అరౌండ్ 175 years డిపార్ట్మెంట్ అండ్ వర్కింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. సో ముఖ్యంగా ఇక్కడ మీరు ఈ సమ్మిట్లో పార్టిసిపేట్ చేయడానికి కారణం ఏంటి? మీరు ఈ మైన్స్ ఏదైతే ఉందో దీనికి ఏ విధంగా ఏఐని యూజ్ చేస్తారు? గుడ్ క్వశ్చన్ మేడం. Generally we are switched to AI right now. So last 2 years onwards we are applying AI techniques to mineral exploration. But the concept is whatever the existing mine minerals deposits are there, by using that data set, ఆ డేటా సెట్ని వాడి మేము AI algorithms వాడి మేము ప్రాస్పెక్టివిటీ మ్యాప్స్ రెడీ చేస్తాము. అంటే ఉన్న డేటాని ఎలా వాడాలి, మల్టిపుల్ డేటా సెట్స్ ఉంటాయి ఇక్కడ చూడండి. ఈ డేటా సెట్స్ అది ఈ డేటా సెట్స్ ఉంటాయి, మల్టిపుల్ డేటా సెట్స్. ఇవన్నీ గ్రావిటీ, మ్యాగ్నెటిక్, రేడియోమెట్రిక్ డేటా, జియోమార్ఫాలజీ, ఈ డేటా సెట్స్ని లేయర్ చేసేసి కొన్ని అల్గారిథమ్స్ మేము పైథాన్ ప్రోగ్రాంలో డెవలప్ చేసాం. ఆ పైథాన్ ప్రోగ్రామ్ వాడి మేము ఇవన్నీ చేసాక తర్వాత ప్రాస్పెక్టివిటీ మ్యాప్ చేస్తాం. ఇవన్నీ ఎగ్జిస్టింగ్ మైన్స్. ఇవి ఒక డేటా సెట్ తీసుకుంది రాజస్థాన్ డేటా, ఇవి ఎగ్జిస్టింగ్ మైన్స్. ఇవి ఎగ్జిస్టింగ్ మైన్స్ డేటా వాడి మేము ప్రిడిక్టెడ్ మ్యాప్ చేస్తాం. ఇక్కడ ఉండి చూడండి, ఇది ప్రీవియస్ డేటా ఏ వాడాక వచ్చిన ప్రొడక్ట్. ఇప్పుడు మనకి మైన్స్ అంటే మొత్తం కూడా సాలిడ్ ఐటమ్స్ కనిపిస్తూ ఉంటాయి, మరి ఇవేంటండి ట్రీస్ ఎందుకు ఇక్కడ? డెకరేషన్. ఓకే. సో ఇప్పుడు ఒక్కసారి అది చూపిస్తారా? That is original field samples. They are brought from different places all over the India. So here you can see some geolite is there. We are got from Western Ghats. In Western Ghats, Maharashtra నుంచి తీసుకొచ్చిన శాంపిల్ ఇది. So this is one of the peculiar sample we have in our preservatory. అంటే ఇది ఎలా తీసుకున్నారండి మీరు? Original field only. Real field only. So we are not purchased anywhere. So real field అక్కడ నుంచి తీసుకొచ్చిన శాంపిల్. ఇది ఏంటండి మైన్? ఇది ఏం మైన్? No, geolite generally calcium rich material. Calcium rich ఉంటుంది. If you touch the cut your then one more samples are there here. Few samples. Here you can see that round shape ఉంది కదా, అది this is Jurassic era, you know, dinosaurs. Jurassic, that is dinosaurs egg. Dinosaurs good అనేది. Yeah, we can touch. ఇది ఎలా తీసుకున్నారండి? ఎగ్ ఈస్ దేర్ ప్రీవియస్లీ. ఎగ్ ఉంటుంది, లోపల ఇంటర్నల్ పార్ట్ పోయింది. దాన్ని ఆ గ్యాప్లో ఒక వేరే మెటీరియల్ వచ్చి డిపాజిట్ అయింది అనమాట. అది పైన సర్ఫేస్ మొత్తం షెల్ ఉంటుంది, జనరల్ ఎగ్ పైన ఉంటుంది కదా, అది అనమాట. అవన్నీ క్లబ్ చేసి ఉంచారు. సో ఇది చూడొచ్చు, డైనోసార్కి సంబంధించిన ఎగ్ అంట. దీని లోపల ఉన్న మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది పోయింది, కానీ ఓన్లీ ఆ ఎగ్ షేప్ అనేది అలా ఉండిపోయింది. ఇదంతా కూడా ఏఐని యూజ్ చేసి మొత్తం కూడా ఈ ప్రాపర్టీస్ అన్ని ఎక్కడికక్కడ కలెక్ట్ చేశారు. చాలా డిఫరెంట్ చాలా రిచ్ మైన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది మొత్తం కూడా ఇది మీకు ఆదిలాబాద్ ఆ ఏరియా ఉంటుంది, గోదావరి పరివాహ ప్రాంతం ఉంది ఆదిలాబాద్లో. పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం ఏమవుతుందంటే ఫ్లడ్ మూలన చెట్లన్నీ పడిపోయి ఆ చెట్టు రాయిగా కన్వర్ట్ అయింది, స్టోన్ లా. దట్ వన్. అంటే ఇప్పుడు ఇదంతా కూడా మీరు శాటిలైట్ ద్వారా కనుక్కుంటారా? ఎలా కనుక్కుంటారు? దిస్ ఇస్ రియల్ ఫీల్డ్. రియల్ ఫీల్డ్ నుంచి తెచ్చింది. బట్ వాట్ ఎవర్ ది డేటా యూజింగ్ డేటా వాడి మేము ఏఐ వాడి మినరల్ ప్రాస్పెక్టివిటీ మ్యాప్స్ రెడీ చేస్తాం. సో మొత్తానికైతే ఈ సెంట్రల్ మైన్స్కి సంబంధించినటువంటి ఈ ఏదైతే మన స్టాల్ ఉందో ఇక్కడ కేవలం మైన్స్కి సంబంధించినటువంటి పూర్తి ప్రోడక్ట్స్ ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి వీళ్ళు శాటిలైట్ ద్వారా తెలుసుకొని అందులో ఏఐని యూజ్ చేసి అక్కడికి వెళ్ళి ఆ స్టోన్స్ని పిక్ చేసుకుంటారంట. కేవలం మన స్టేట్కి సంబంధించే కాదు, సెంట్రల్ నుంచి కూడా అనేక స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేశారు.